ఖమ్మం జిల్లాలో కల్తీ ఆహారం విక్రయిస్తున్న వారిపై అధికారులు కొరడా జుల్పించారు. కనీస నిబంధనలు పాటించకుండా హానికరమైన రసాయనాలు కలుపుతూ నిల్వలు ఉంచిన ఆహార పదార్థాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు గత 2 రోజులుగా ఖమ్మం నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఐస్ క్రీం పార్లర్లు, పచ్చళ్ల తయారీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. అధికారుల తనిఖీల్లో నిర్వాహకుల డొల్లతనం బయటపడింది. స్వీట్ షాపులలో ఈగలు వాలిన ఆహార పదార్థాలు, అపరిశుభ్ర వాతావరణంలో పదార్థాల తయారీ, విచ్చలవిడిగా ఫుడ్ కలర్ వినియోగం, ఫ్రిడ్జ్లో సరైన టెంపరేచర్ లేకపోవడం లాంటి పలు లోపాలను గుర్తించిన అధికారులు ఆయా షాపులు, బేకరీలకు నోటీసులు అందించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిర్రా రవి అందిస్తారు. జీవించాలంటే ఆహారం అవసరం. జీవి మనుగడకు ఆహారం ఎంత కీలకమో తీసుకునే ఆహారంలో మంచి పదార్థాలు ఎక్కువ తీసుకున్నప్పుడు మాత్రమే మనిషి మనుగడ సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆహార తనిఖీ బృందం రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలు తిరుగుతూ ఖమ్మం జిల్లా జరుగుతుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక హోటల్స్ని, రెస్టారెంట్లని, ప్రధానంగా స్వీట్ షాపులను కూడా తనిఖీలు చేసింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉంటే అనేక స్వీట్ షాపుల్లో రంగు తేడా ఉన్నట్లు, అట్లాగే స్వీట్ షాపులలో ఉన్నటువంటి ఏదైతే తయారు చేసిన వాటికి కనీసం ఏదైతే ప్రధానంగా వేసేటువంటి లేబుల్స్ కానీ, అట్లాగే వాటికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏదైతే దానికి సంబంధించిన స్టిక్కర్స్ కానీ ఏవి కూడా లేకుండా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక షాపులలో తనిఖీలు చేపట్టినప్పుడు సరైనటువంటి ఏదైతే వస్తువులు కానీ, అట్లాగే సరైనటువంటి నిర్వహణ లోపాలు ఉన్నాయని చెప్పేసి భావించింది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక రెస్టారెంట్లలో కూడా ప్రధానంగా సంబంధించినటువంటి ఆహార సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో అనేక రెస్టారెంట్లలో కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆహార పదార్థాలు, ప్రధానంగా చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, వివిధ సంబంధించినటువంటి ఏదైతే ఆహార పదార్థాలు మొత్తం కూడా పాడైపోయినటువంటి ఉన్న వాటిని గుర్తించడం జరిగింది. వాటిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, ఎవరు కూడా ఎక్స్పైర్ అయినటువంటి వాటిని వాడొద్దని చెప్పేసి ఎవరు కూడా లేబుల్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా ఎక్స్పైర్డ్ ఏమైతే ఉన్నాయో ఎక్స్పైర్ సంబంధించినటువంటి డేట్స్ కూడా వాటిని ఖచ్చితంగా స్వీట్ షాపు వాటికి సంబంధించినటువంటి వాటి మీద ఏదైతే లేబుల్స్ వేయాలని చెప్పేసి, వాటితో పాటుగా ప్రధానంగా రెస్టారెంట్లో ఖచ్చితంగా మంచి ఆహారాన్ని మాత్రమే ఏదైతే వినియోగదారులకి అందించాలని చెప్పేసి వచ్చినటువంటి వారికి పాడైపోయిన ఆహారాన్ని కానీ లేదా కల్తీ ఆహారాన్ని అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి సేఫ్టీ అధికారులు తనిఖీలు వాటిలలో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పరిసరాలని, వాటికి సంబంధించినటువంటి ఏదైతే ప్రధానంగా ఆ యొక్క తయారు చేసేటువంటి దగ్గర కొన్ని ఈ ఇబ్బందులు తలెత్తిన వాటిని గుర్తించడం జరిగింది. అయితే వాటికి సంబంధించినటువంటి అధికారులు వాటికి సూచనలు, సలహాలు ఇచ్చి ఏదైతే ప్రధానంగా ఏదైతే స్వీట్ షాపులలో దొరికినటువంటి ఆహార పదార్థాల మీద ఖచ్చితంగా మీరు మంచి వాటిని తయారు చేయాలని, అట్లాగే వాటి ఏదైతే ఉన్నాయో మంచి ఆహారాన్ని అందించాలని వాటిని కోరటం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సేఫ్టీ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు, ప్రధానంగా ఫుడ్ ఇన్స్పెక్టర్లు, అట్లాగే ఫుడ్ సంబంధించినటువంటి అధికారులు మొత్తం కూడా, ఫుడ్ సేఫ్టీ అధికారులు మొత్తం కూడా ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఖమ్మంలో ఉన్నటువంటి ఏదైతే ప్రధానమైనటువంటి ఏదైతే హాస్పిటల్స్ అంటే ప్రధానమైనటువంటి హోటల్స్లలో మిగతా వాటిలలో కూడా రైడ్ చేసి ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రధానంగా కల్తీ ఉన్నటువంటి ఆహారం అందిస్తున్నటువంటి వాటిపై చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు మన సుధాకర్తో చిర్రా రవి, 99 టీవీ ఖమ్మం.